దేశం ఉండాలి అని సంకల్పించుకున్నాం. అయితే ఈ రాజ్యానికి 1947 నుంచి పార్టీషన్ అయిపోయిన తర్వాత, పార్టీషన్కి ముందు ఏం చేశారు, జనవరి 22 నాడు అందరం కలిసి ఒక కాన్స్టిట్యూషన్కి మనం, ఎందుకంటే ఇది 2 నిమిషాలు వాసు, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తే మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం. మనం కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇది ప్రాచీనమైనటువంటి దేశం, ఇవాళ పుట్టడం లేదు. ఈ దేశం 1947లో పుట్టలేదు. ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ల్యాండ్, పవిత్రమైనటువంటి పుణ్యభూమి ఇది. ఈ పుణ్యభూమికి తగినట్టు మనం రాజ్యాంగం నిర్ణయించుకోవాలి. అయితే 8 రాజ్యాలు, 8 స్టేట్స్, పద్మనాభ స్వామి రాజ్యం కేరళ, ఇట్ వాస్ రూల్డ్ బై అనంత పద్మనాభ. అనంత పద్మనాభ స్వామి రాజు కాబట్టి రూలర్ స్టేటస్ 8 రాజ్యాలకు ఉండేవి. ఇప్పుడు మోడీ గారి వారణాసి కూడా కాశీ విశ్వనాథుడే రాజు అక్కడ, అవునా కదా. మోడీ గారు ఇప్పుడు వారణాసి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. మా చేవళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ, అప్పుడు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఆయన 2020లో ఒక లెటర్ ఇచ్చారు. ఇది చిలుకూరు బాలాజీ ఒక పిటిషన్ పెట్టారండి, శబరిమల తీర్పు. అందులో మీరు ఏం చేశారు, ఈ దేశంలో డెయిటీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇది చాలా దౌర్భాగ్యమైన తీర్పు. దీన్ని ఆర్టికల్ 363 కింద డిస్ప్యూట్ కింద తీసుకోండి. యూ ప్లీజ్ రెఫర్ ఇట్ టు ది 3 జడ్జెస్ ఆర్ 4 అండ్ అడ్వైజరీ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెంట్ హ్యాస్ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్ అని పెట్టారు. అక్కడి నుంచి మా ప్రయత్నం ప్రారంభించాం. జూలై 18 నాడు ఆయన లెటర్ రాస్తే, జూలై 19 నాడు మాకు కూర్మా అవతారం కనిపించింది. చిలుకూరులో కూర్మా అవతారం శివాలయంలో కనిపించింది. మీరందరూ వీడియో అంతా వైరల్ అయింది కదా, అప్పుడు కరోనా టైం, దర్శనానికి భక్తులు లేరు. కూర్మా అవతారం అప్పుడు ఎందుకు రావాలి అంటే మథనం స్టార్ట్ అయింది అని అర్థం. అమృత మథనానికి కూర్మ అవతారం ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి మనం ఇవాళ 2025లో ఉన్నాము. ఈ 4 ఏళ్లలో చాలా మట్టుకు అందరికీ ఒపీనియన్ ఏమొచ్చిందంటే, ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రామరాజ్య స్థాపనకి మనం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఉన్న రాజ్యాంగంలోనే కరెక్ట్గా ఆర్టికల్ 26ని ఇంటర్ప్రిట్ చేస్తే దైవానికి సంబంధితమైనటువంటి అధికారాలు వస్తాయి. అందుకోసమే ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకాన్ని ఎంవీఆర్ శాస్త్రి గారు ఆయన రాసినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఇదిగో చూడండి, మీ నాన్నగారు చట్టంకూరలో దేవాలయాలు బుక్ రాశారు, ఈ పుస్తకం. ఇది చూడండి, భయంకరమైనటువంటి విషసర్పం ఈ దేవాలయ వ్యవస్థని మింగుతుంది. ఈ విషసర్పం ఎలాంటిది అంటే, ఒక చట్టం, అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు ఎంత కోరలు విష సర్పం లాగా ఉంది ఇది. దీని నుంచి విముక్తి పొందేటట్టుగా మనం పోరాడాలని ఇలా చట్టం కోరల దేవాలయం రాసి, ఆ పుస్తకాన్ని మీ నాన్నగారు చల్లాకొండయ్య కమిషన్కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు, మీ నాన్నగారే మాట్లాడారని చెప్పి ఒక చాప్టర్లో రాశారు. ప్రస్తావన ఉంది ఆ పుస్తకంలో. అందులో ఇంకొకటి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి రాశారు ఈ బుక్లో. అందులో మిరాసి అర్చకులు పడిన అవస్థ గురించి రాశారు, ఇప్పుడు పడుతున్న అవస్థ గురించి కూడా రాశారు. సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్ కదండి ఈ దేశంలో. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఈ ఎండోమెంట్స్ అఫీషియల్స్కి ఎందుకు వర్తించదు? హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు అఫీషియల్స్కి వర్తించదు? సో దీని మీద మీరందరూ కూడా కలిసి మనం ఉద్యమించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎంవీఆర్ శాస్త్రి గారు ఆ రోజు చిలుకూరికి వచ్చి డిసెంబర్ 18 అనుకుంటాను, 17వ తారీఖు తిరుమలలో సమర్పించారు. ప్రత్యక్షంగా నేను మీ నాన్నగారికి సమర్పించాలండి బుక్ అని చెప్పి, మా నాన్నగారు పాపం దేవాలయం లోపలికి వీల్చైర్లో వచ్చారు. 89 ఇయర్స్ ఆయనకి, మహానుభావుడు. ఆయనను చూసి రోజు నేను ఎంత పెద్ద పోరాటం, సింగిల్ మ్యాన్ ఆర్మీ ఎట్లా చేయగలిగారు. ఇప్పుడైతే మనకు వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఇలాంటి చిన్న చిన్న పుస్తకాల ద్వారా నన్ను ప్రోద్బలం చేసి రాయిపించి, ఇదిగో దేవాలయంలో అర్చకత్వము ఇది హక్కు కాదు, ఇది కర్తవ్యం అన్నారు. ఆ కర్తవ్యమే ఇవాళ రోజు చిలుకూరులో స్వామి సేవలో నేను రాగలిగాను. అందుకోసం ఇంత అద్భుతమైనటువంటి పోరాటాన్ని మనం ప్రజల్లోకి ఇంకా